ఉంటాడు 50 ఏళ్ళు అనేది రాసుకోవడమే. ఇదివరకు జగన్ 30 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అంటున్నారు. ఎవడూ శాశ్వతం కాదు అక్కడ. రేపు పొరపాటున వచ్చింది అనుకోండి, ఇప్పుడు అసలు కేసులు ఇవాళ చూడండి, వాస్తవంగా చెప్పాలంటే బాబు చెప్తేనో లోకేష్ చెప్తేనో చెప్పట్లే, వాళ్ళ పేరు చెప్పి కింద కేసులు పెట్టించేస్తున్నారు వీళ్ళు. సబ్ ఇన్స్పెక్టర్కో సర్కిల్ ఇన్స్పెక్టర్కో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి మీద కేసులు పెట్టేస్తున్నారు వీళ్ళు. అది కూడా ఎక్కడో పెడుతున్నారు, ఏమేం కేసులు, అర్థం పర్థం లేని కేసులు ఇలాగ జైళ్లలో ఉంచడం అనేటటువంటిది వీళ్ళు పెట్టుకున్నారు. రేపు వాళ్ళు వదిలిపెడతారా? ఇంతకు 4 గంటలు చేస్తారు కదా. ఇది చంద్రబాబుకి తెలుసు, అందుకే ఆయన కాస్త ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు అనడానికి సాక్ష్యం ఇది. వీళ్ళ మీడియా కూడా రోజు కథలు రాస్తుంది. ఇప్పుడు ఇదే మీడియా ఇదివరకు సంగం డైరీ ఇష్యూలో రాశారు, ఇప్పుడు మరి విజయ డైరీ విషయంలో ఏమైంది? విజయ డైరీ సొంత పార్టీ చైర్మనే, ఆయనే హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నోడు చేత రాజీనామా చేయించారు. అది విజయ డైరీ అనేది ప్రభుత్వపు ఆస్తా లేదా ప్రైవేట్ ఆస్తా లేదా పార్టీ ఆస్తా? దాని హెడ్ను ఇంకొక అతన్ని తెలుగుదేశం వాళ్ళ పెడతానంటే ఏంటి అసలు? అది విజయ డైరీ అనేది కోఆపరేటివ్ సెక్టర్. ఈ కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్న సంఘం అయినా విజయ అయినా ఇవన్నీ కోఆపరేటివ్ సెక్టరే. చిత్తూరు డైరీ అయినా ఇవన్నీ కూడా. వీటి తర్వాత ఏం చేశారు, చట్టం ఒకటి తీసుకొచ్చేసేసి వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని పేరు పెట్టి ఆ పైన పార్టీ వాళ్ళు తీసుకున్నారనడానికి సాక్ష్యం అది. మరి దాని మీద ఎవరు మాట్లాడారు? అదే పని పొరపాటున జగన్ ఉన్నప్పుడు చేశాడు అనుకోండి, ఏమై ఉండేది? సంఘం విషయంలో ప్రభుత్వంలోకి తీసుకోవాలంటేనే రచ్చయింది అది. ఇప్పుడు విజయ డైరీది ఏం జరిగినట్టు, ఏకంగా మంత్రులు వెళ్ళి రాజీనామా చేయించుకొచ్చారు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు